ఇప్పుడు మన మూఢనమ్మకాల నిరోధన సమితి జాతీయ వ్యవస్థాపకులు, సామాజిక కార్యకర్త, సమాజంలో నెలకొన్న అజ్ఞానం అనే చీకటిని తొలగించడానికి మహనీయుల జ్ఞానజ్యోతిని తీసుకొని ఎన్నో దాడులు జరిగిన మొక్కవోని ధైర్యంతో తెలంగాణ పేరియర్గా పేరుగాంచుకున్న మన అన్న బైరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికీ జై భీమ్. సభాధ్యక్షులకి, విగ్రహ దాతకి, నేడు విగ్రహ ఆవిష్కర్తగా ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు విశారదన్ గారికి, విద్యా కమిషన్ మెంబర్ గారికి, ఓయూ స్కాలర్కి, ఈ గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారికి, వేదికపై ఆసీనులైన వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులకి, ధర్మ సమాజ్ పార్టీ నాయకులకి, బిఎస్పి నాయకులకి, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఈ జిల్లా వ్యక్తి రాష్ట్ర అధ్యక్షులు నీలకంఠం గారికి, వివిధ గ్రామాల్లో నుంచి ఇక్కడ జరుగుతున్న విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అంబేద్కరిస్టులకి, ఈ గ్రామ ప్రజలకి, మరీ ముఖ్యంగా ఎంతో కష్టపడ్డ కమిటీ సభ్యులకి, మీ అందరినీ తమ పాటలతో బాబాసాహెబ్ భావాజాలానికి దగ్గర చేస్తూ ఉన్న మా పల్లె శంకరన్న బృందానికి, ఆ పాటలకి తగ్గట్టుగా డ్యాన్స్ వేస్తూ మీ అందరినీ ఆకట్టుకున్న ప్రియమైన చెల్లెళ్ళకి, అమ్మలకి, అక్కలకి, అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ అభివందనాలు. మొదటిసారి విశారదన్ అన్నగారితో వేదిక పంచుకున్నాను. గతంలో 2 సార్లు, ఒకసారి అన్న మిస్ అయ్యాడు, ఒకసారి నేను మిస్ అయ్యాను. చాలాసార్లు కామెంట్ పెడతా ఉంటారు, మీరు ఒక వేదిక మీద ఎందుకు ఉండరు, మీకు ఏమైనా భేదాభిప్రాయాలు అని. వెంట్రుకంతా కూడా భేదాభిప్రాయాలు ఉండదు, ఉంటే మతవాదులతో నాకు భేదాభిప్రాయాలు ఉంటాయి. మనుషుల కోసం, మనుషులతోటి, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం, రాజ్యాంగం చేతబట్టి నిత్యం ప్రజల్లో ఉండే ప్రతి వ్యక్తి నాకు ఆదర్శం. అలా విశారదన్ అన్న కూడా నాకు ఆదర్శం. జై భీమ్. కాకపోతే అన్నకు వేదిక మీద ఒకటి సారీ చెప్పేది మిగిలి ఉంది. ఒక బీసీ బిడ్డగా, ఒక చేనేత కార్మికుడి కొడుకుగా, బీడీ కార్మికురాలు కొడుకుగా బీసీల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నప్పుడు చాలా ఓపెన్గా అన్న అందరినీ కలిసి రావాలని పిలుపునిచ్చాడు. కానీ నేను ఎంచుకున్న అంశంలో నాకు క్షణం కూడా తీరిక లేదు, ఒక్కరోజు కూడా ఖాళీగా లేదు. ఇప్పుడు నేను బీసీ అని చెప్పి వెళ్తే ఇతను తనపై ఉన్నటువంటి నాస్తిక ముద్రో లేదా దేవుళ్ళని, మతాలని, లోటుపాట్లని విమర్శించిన ఆ విమర్శని పోగొట్టుకోవడానికి బీసీ ముసుగు వేసుకొని మళ్ళీ బీసీ ఉద్యమంలో దూరిండని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో అని చెప్పి అవసరం వచ్చిన సందర్భంలోనే కలిసిపోవచ్చులే అని దూరంగా ఉంటూ నా పాత్ర నేను పోషిస్తూ ముందుకు సాగుతున్నాను. బీసీ జెండా ఎత్తుకున్నందుకు అన్నకి సభాముఖంగా ఉద్యమ కృతజ్ఞతలు. ఇక ఈరోజు బాబాసాహెబ్ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. విగ్రహ ఆవిష్కరణ జరిగిందా, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా? చెప్పులే. ఈ కానించెల్లి విగ్రహ ఆవిష్కరణ అనద్దు, ఆ విగ్రహానికి ప్రాణం పోసేయాలి మనం. ప్రాణ ప్రతిష్ఠ అంటే అయిపోతుంది. గూగుల్లో అడిగిన ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి అని, ఏఐని, చైతన్యాన్ని నింపడం అని అర్థం ఇచ్చింది.
మరి మనం చేసేది ఏంటిది? చైతన్యం నింపడం కాదా? అజ్ఞానం నింపుతానమా? కాబట్టి ఈరోజు ఆ విగ్రహానికి ఏం చేస్తున్నాం? మనం ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం. కాకపోతే ఇంతకాలం ప్రాణప్రతిష్ఠ అంటే బ్రాహ్మణ సోదరులు ఒకే మంత్రాన్ని ఒక ఫ్రీక్వెన్సీలో అనేక మంది అనేక సార్లు అంటే, ఇంతకాలం ఆ వడ్ల ఆయన చెక్కిన ఆ విగ్రహం, శిల్పి చెక్కిన ఆ విగ్రహం, ఆ గోల్డ్ స్మిత్ చేసిన బంగారు ఆభరణాలు, ఆ పద్మశాలి బిడ్డ నేసిన బట్ట, అవన్నీ పెట్టిన ఈయన ఒక మంత్రం ఒక ఫ్రీక్వెన్సీలో పలికితే ఇప్పటిదాకా మామూలు శిల్పంగా ఉన్నది ఆ మంత్రాలు అయిపోగానే ప్రాణం నిండిందిగా వాళ్ళు ప్రకటించారు. కానీ ఇప్పుడు కదా పాటల రూపంలో ఆయన ప్రాణం పోసాడు కదా మాపల్లె శంకరన్న. పోసినా పోయలేదా? మాటల రూపంలో మా నాన్నలు యూనివర్సిటీ బిడ్డలు చక్కగా ప్రాణం పోసిరా పోయలేదా? ఇప్పుడు అన్న కానీ మేము కానీ మాట్లాడే వాళ్ళందరం ప్రాణం పోతున్నామా లేదా? ఇదే నిజమైన ప్రాణ ప్రతిష్ఠ. మీకు ఏ ఆపద వచ్చినా గట్టిగా విలువరి బాబాసాహెబ్ ఓ అంటాడు. ఏమంటాడు? నిజము. మీరు పిలిచి చూడుర్రి. మిమ్మల్ని ఎవరన్నా మీ భార్యని భర్త కొడతాడు అనుకో, ఆవిడ దేవుడా అంటే ఏ దేవుడు రాడు. నువ్వు రోజు మొక్కి ఆ రోజు ఉపవాసం ఉండి కొబ్బరికాయ కొట్టిన దేవుడు కూడా రాడు. గట్టిగా అంబేద్కర్ అని పిలువు, ఉరికత్తాడు. నిజం. అదేంది అంబేద్కర్ ఎత్తాడా? అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నీ భర్త నిన్ను కొడితే 100కి ఫోన్ చేస్తే నీ రీఛార్జ్ లేకపోయినా 100కి ఫోన్ పోతుంది. 5 నిమిషాలలో అంబేద్కర్ ఆ పోలీసు జీబ్ని ఇక్కడికి పంపిస్తాడు. నిన్ను కొట్టిన నీ భర్తనే పట్టుకపోయి చట్ట ప్రకారంగా శిక్షిస్తాడు. నువ్వు రోడ్డు మీద నించున్నప్పుడు నేను ఎవరైనా ఇబ్బంది పెట్టినా గట్టిగా బాబాసాహెబ్ అను, నీకోసం వ్యవస్థ మొత్తం ఉరికొస్తుంది. అంతెందుకు మొన్న ఆటో డ్రైవర్ రమేష్ వాళ్ళ పాప బోరుబాయిలో పడ్డది నల్గొండల్ని. కలెక్టర్ ఉరికొచ్చిండు, ఎస్పీ ఉరికొచ్చిండు, సింగరేణి నుంచి వెళ్ళి రెస్క్యూ టీం ఉరికొచ్చింది. హైదరాబాద్లో అగ్నిమాపక దళం ఆఫీసర్లు వచ్చిర్రు. ఆ పక్కన పెద్ద బావి దవ్వి రాత్రి పగలు 2 రోజులు అక్కడే ఉండి అందులోకి ఆక్సిజన్ పైపు పంపించి ఆ చిన్న పాప ఆరోగ్యం మీద బులెటిన్స్ విడుదల చేసి ముఖ్యమంత్రి కూడా సమీక్ష చేసి ఆ పక్కన పెద్ద బావి తీసి ఆ పాపను ప్రాణాలతో తీసి బయటికి ఇచ్చారు. ఇప్పుడు ఆ పాపను కాపాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా, రెస్క్యూ టీమా, సింగరేణి వాళ్ళ, లేకపోతే అక్కడ ఎస్పీనా, కలెక్టరా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన జీవించే హక్కు. ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి, ఆ చిన్న పాపకు కూడా జీవించే హక్కు ఉంది కాబట్టి ఆటో డ్రైవర్ ఏం జేసీబీ తెప్పించి తవ్విపియలే, కలెక్టర్ను ఎస్పీని అడిగి పిలిచి కూర్చోబెట్టలే, మంత్రులను ఎమ్మెల్యేలను ఆయన జీతమేమి ఇయ్యలే. కానీ ఆయన ఉన్న ప్రతి వస్తువులో ఆయన ట్యాక్స్ పే చేసిండు. ఆ పే చేసిన ట్యాక్స్తోనే ప్రభుత్వం నడుస్తుంది. నిజమా కాదా? కాబట్టి ఆయనకు జీవించే హక్కు ఉంది. అయితే జీవించే హక్కు అంటే మనము ఉట్టిగా బతుకుడు అనుకుంటాను. వాళ్ళు ఇచ్చే 4 కేజీలు కాస్త 6 కేజీల బియ్యం అయింది. అవో వృద్ధాప్య పెన్షన్ అని 2000 3000 ఇస్తారనో, 6 పథకాలు ఇస్తారనో, కేసీఆర్ గారు 200 పథకాలు పెట్టిరనో, దళిత బంధు పెట్టిండనో, అంతకుముందు ఇంకో ఆయన ఇంకో రకంగా వీళ్ళు మనకు బతుకునిస్తున్నారు, సహాయం చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ జీవించే హక్కులో గౌరవంగా జీవించడం అనేది ఒక భాగము. చదువుకుంటూ విద్యాపరంగా, విజ్ఞానపరంగా, అవకాశాల పరంగా నువ్వు ఎదుగుతూ ముందుకు పోవడం ఆ జీవించే హక్కులో అంతర్భాగం. బతికుండంటే మన వాళ్ళందరూ బతికే ఉన్నారు, కానీ ఇది బతుకు కాదు. గౌరవం ఏది? సమానత్వం ఏది? సమానంగా ఎదిగే అవకాశాలేవి? అసలు ఎక్కడెక్కడ మనం జీవించే హక్కును కోల్పోతున్నాం? భావ ప్రకటన స్వేచ్ఛ అనే దాన్ని ఎక్కడెక్కడ కోల్పోతున్నాం? ఒకరు ఇచ్చేదా స్వేచ్ఛ? కాదు కదా. మనం ఇంకా స్వేచ్ఛ కోసం నినదించే కారణం ఎందుకున్నాం? శాసించేదాకా ఎందుకు ఎదగలే? ఇవన్నీ బాబాసాహెబ్ అంబేద్కరు ప్రపంచ స్థాయిలో జరిగినటువంటి అనేక పోరాటాలను చదివి, అనేక దేశాల రాజ్యాంగాలను చదివి, నా దేశానికి ఇప్పుడు స్వాతంత్రం రాబోతుంది, వచ్చిన ఈ స్వాతంత్ర్య భారతదేశంలో నా భావి భారత పౌరులు ఎలా బతకాలి,
ఎలా పరిపాలించబడాలి, పాలనలో హక్కును ఎలా పొందాలి, గౌరవాన్ని ఎలా పొందాలి, సమానత్వాన్ని ఎలా పొందాలి, సోదర భావాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఇంతకాలం ఉన్న హెచ్చుతగ్గులను తొలగించుకొని సమానత్వాన్ని ఎలా సాధించాలి అని ఆ మహానుభావుడు ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలను చదివి అన్ని దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలని అవగతం చేసుకొని లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలను చదివి ఆ ఫ్రెంచ్ విప్లవం ఎన్నేళ్ళు పోరాటం జరిగింది, ఏం సాధించింది, రష్యా విప్లవం ఏ విషయాల మీద పోరాటం చేసింది, ఏం సాధించింది, ఒక ఐక్యరాజ్య సమితి మానవ హక్కులను ప్రకటించింది, ఆ హక్కులేంటి, ఒక చిన్న దేశంలో ఉన్న ఒక చిన్న ఆదర్శవంతమైన విషయాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా చదివి ఈ దేశానికి అనుకూలంగా, ఈ దేశానికి తగ్గట్టుగా వివరించి, ఇవన్నీ మేము అడుక్కొచ్చినవి కావు, ఇవన్నీ గతంలో బుద్ధుడి కాలంలో ఆచరణలో ఉన్నవే, ఈ మూల సిద్ధాంతాన్ని నేను బుద్ధుడి నుంచే తీసుకున్నానని మనకు ఒక గొప్ప చరిత్రని అందించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు బాబాసాహెబ్ మాసం ఏప్రిల్ నెల రాగానే అక్కడొకడు పనికిమాలిన విధవలు తయారై అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, అంబేద్కర్ వల్లనే కులాలు ఇంకా గట్టి పడుతున్నాయి, అంబేద్కర్ కొన్ని కులాలకి సేవ చేసి టాలెంట్ను బొంద పెడుతున్నాడని పనికి మాలిన ఒక చర్చను తీసుకొస్తున్నారు. కాబట్టి నా ముందున్న మీరంతా దయచేసి ఆయన స్వయంగా రాసిన పుస్తకాలను చదవాలి. ఇక్కడున్న మాలో ఎవరము ప్రసంగం ఇచ్చినా మా బుర్రలో ఉన్న కొన్ని విషయాలకి, బాబాసాహెబ్ రాసిన చెప్పిన విషయాలకి కొన్ని వ్యక్తిగత విషయాలు జోడించి చెప్తాం కావచ్చు, లేదా అన్న కాంగ్రెస్ కోణంలో చెప్తాడు కావచ్చు, ఇంకో అన్న బీఎస్పీ కోణంలో చెప్తాడు కావచ్చు, ఇంకో అన్న ఆర్పిఐ నుంచి చెప్తాడు కావచ్చు, ఇంకో అన్న ధర్మ సమాజ్ నుంచి చెప్తాడు కావచ్చు, ఇంకొకరు తెలుగుదేశం కావచ్చు, ఇంకొకరు బీజేపీ తరఫున కావచ్చు. ఆఖరికి బాబాసాహెబ్ బిర్యానీ బగారన్నం అయిపోయాడు. బగారన్నం రెడీగా ఉంటుంది, ఇంత చికెన్ ముక్కలు అయితే చికెన్ బిర్యానీ అయిపోతుంది, మటన్ ముక్కలు అయితే మటన్ బిర్యానీ అయిపోతుంది, చేపల ముక్కలు రొయ్యల ముక్కలు అయితే రొయ్యల బిర్యానీ అయిపోతుంది. నిజంగానే ఎర్ర జెండా మేడే అనగానే రేపు వస్తుంది కదా ఎల్లుండి, అన్ని పార్టీలలో మేడే జెండా ఎగిరేస్తా అంటారు. కాకపోతే ఎర్ర జెండా పెట్టుకోకుండా వాళ్ళ పార్టీ జెండాలు వేసుకుంటారు. అట్లనే బాబాసాహెబ్ పండుగను కూడా అన్ని పార్టీలు జరుపుతూ ఉన్నాయి. విడ్డూరం, విచిత్రం ఏంటంటే ఆయన ఎవరి మీద యుద్ధం చేసిండు, ఎవరి వల్ల మోసపోయిండు, ఈ ప్రజలందరినీ వందల వేల సంవత్సరాలు ఎవరు గోసవుచ్చుకున్నారో ఆయన రాసి పెట్టిన వాళ్ళు కూడా ఆయన ఫోటో పెట్టి దండెత్తా ఉంటే మనం సప్పట్లు కొడతా ఉన్నాం. మనలు తప్పుగా అనుకోవద్దు. నువ్వేనన్ను ఉండు కానీ జైబీమ్ అన్నట్టు అస్సలే తప్పది. ఉంటే అటుండు, లేకపోతే ఇటుండు. ఈ అటు ఇటు ఇటు అటు ఈ పిచ్చేషాల వల్ల ఎవడు ఎటుడో అర్థం కాక ఉట్టిగా కొంతమంది తిరిగి కాళ్ళు అరిగిపోతానే తప్ప ఫలితాలు అత్తలేవు. నిజమా కాదా? అయితే నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా, నేను సోషల్ వర్కర్ని కాదు, సోషల్ సర్వెంట్ని కాదు, సమాజ సేవకుడిని కాదు, సామాజిక ఉద్యమకారుణ్ణి, సోషల్ యాక్టివిస్ట్ని. చాలామంది అంటూ ఉంటారు మీరు పొలిటికల్ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని. అయ్యా మీకు దండం. ఈ సమాజంలో 2 రకాల పోరాటాలు జరగాలి. ఒకటి ఓటు విలువ తెలుసుకొని, జనం విలువ తెలుసుకొని, హక్కులు తెలుసుకొని, ఐకమత్యంగా ఉండి రాజకీయ నిర్ణయాన్ని తీసుకొని రాజకీయాలను శాసించే ఒక రాజకీయ శక్తిగా ఉండొచ్చు. పొలిటికల్ సిస్టంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు. ప్రజల నమ్మకాల్ని లేదా ప్రజల్ని మెప్పించి ఒప్పించిన వాళ్ళు ప్రభావితం చేయవచ్చు. ఇంకోటి సమాజ నిర్మాణం జరగాలి, సంఘ సంస్కరణ జరగాలి. ప్రజల జీవితాలని ప్రభావితం చేసే అనేక విషయాల మీద రాజకీయాలకు అతీతంగా ప్రెజర్ గ్రూప్స్ పనిచేయాలి. ఆ గ్రూప్స్ అవసరం వచ్చినప్పుడు ఉన్నతంగా ఆలోచించి రాజకీయ మద్దతును కూడా ప్రకటించవచ్చు. ఆయా పార్టీల విధానాలని గమనించి రాజకీయ విధానాన్ని కూడా ప్రకటించవచ్చు. కానీ సాంస్కృతిక పోరాటం చేయకపోతే ఎలా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1935లోనే కుల నిర్మూలన పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మన దేశంలో స్వాతంత్రం కోసం స్థాపించబడ్డ జాతీయ కాంగ్రెస్ ఒక పని చేస్తుంది, స్వాతంత్రం కోసం పోరాడుతుంది. కానీ సాంఘిక సమానత్వ సంఘం ఒకటి ఉంది. ఇది మరి ఇక్కడ రాజకీయ ప్రజల్ని సాంస్కృతికంగా మార్చడం కోసం, వాళ్ళ పెళ్లి విధానంలో ఉన్న అజ్ఞానాన్ని, దుబారాన్ని తొలగించడం కోసం, వాళ్ళ పుట్టుక నుంచి చావు వరకు జరిగేటువంటి ఆచార వ్యవహారాలలో అశాస్త్రీయతను, వృధా ఖర్చును,
అలాగే అజ్ఞానాన్ని కొనసాగించేవి, ప్రకృతిని విధ్వంసం చేసేవి, ప్రజల చైతన్యాన్ని అడ్డుకునేవి, వాళ్ళ ఐక్యతకు విఘాతకంగా మిగిలినవి, అలాగే పనికి మాలిన చెత్త కొంత కొనసాగుతూ ఉంటుంది కాలం ఒక తరం నుంచి మరో తరానికి. అవి తప్పు అని అన్నప్పుడు కొంత మనసు నొచ్చుకోవచ్చు, కానీ ప్రశాంతంగా ఆలోచిస్తే అవి విడిచిపెట్టకపోతే మనం ముందుకు వెళ్ళలేమని తెలుస్తుంది. అందుకే నారాయణ గురు కానీ, సాహు మహారాజ్ కానీ, పండిత అయోధ్యదాస్ కానీ, బసవేశ్వరుడు కానీ, పెరియార్ రామస్వామి గారు కానీ, భాగ్యరెడ్డి వర్మ కానీ, వీళ్ళందరూ పూలే దంపతులు కానీ వాళ్ళు బతికి ఉన్న కాలంలో సమాజం ఎదుర్కొనే అనేక విషయాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసిళ్ళు. అవి కూడా చాలా చాలా ముఖ్యమే. అయితే అవి ఎంత ముఖ్యమైన నారాయణ గురు గౌడు విద్యా విప్లవాన్ని తీసుకొచ్చిన అక్కడ ఒక ఎర్రజెండా పాలన విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి శాశ్వతమైనవి, పదిలపరచబడ్డాయి. అలాగే ఉత్తర భారతదేశంలో సంతు రవిదాస్ నుంచి మొదలుకుంటే అనేక మంది గొప్ప సూఫీ ఉద్యమకారులు, కబీర్ దాస్ లాంటి వాళ్ళు, ఎంతోమంది ప్రజల్లో పరివర్తన కోసం పనిచేసిన మాయావతి లాంటి వాళ్ళు విధానపరమైన నిర్ణయం వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతో బలం చేకూరింది. పెరియార్ రామస్వామి పోరాటంతో స్వ అభిమాన ఉద్యమ ఫలితంగా అక్కడ ప్రాంతేతర అంటే కాంగ్రెసేతర ఒక స్థానిక ప్రభుత్వం ఏర్పడినాక అక్కడ కూడా విధాన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అనేక మార్పులు వచ్చాయి. అయితే ఇవి రెండు దయచేసి ఒకే ఘాటున కట్టి మిక్స్ వేయొద్దు. రాజ్యాధికారం అనేవాళ్ళు రాజ్యాధికారం దిశగా ప్రయత్నిస్తూ సంఘ సంస్కరణ కోసం మీ మట్టుకు మీరు ప్రయత్నించాలి. అలాగే సంఘ సంస్కరణ, సాంస్కృతిక విప్లవం కోసం పనిచేసే వాళ్ళు కూడా అవసరం వచ్చినప్పుడు రాజకీయ మద్దతును ఇవ్వాల్సి వచ్చినప్పుడు వెనక ముందు ఆడకుండా మద్దతును ప్రకటించి ముందుకు వెళ్ళాలి. కానీ ఈ పడవ మీద కాలేసి ఆ పడవ మీద కాలేసి రెండింటి మీద ఒకేసారి ప్రయత్నిస్తే పంగలు వాసుకపోతాయి తప్ప పని కాదు. చాలామంది గుర్రము వేగంగా పరిగెత్తడానికి పనిచేస్తుంది, గాడిద బరువులు మోయడానికి పనిచేస్తుంది. ఇక గాడిదను కట్టెతో గట్టిగా కొట్టి పరిగెత్తు అంటే ఏం పరిగెడుతుంది? లేదా గుర్రం మీద గాడిద బరువు అంతా ఎత్తి ఇక నువ్వు పరిగెత్తు బరువులు మోయి అంటే బరువులు మోస్తుందా? కాబట్టి ప్రజలారా, ఎవరు రాజకీయంగా పనిచేస్తున్నారో వాళ్ళ వ్యక్తిగత క్రమశిక్షణ చూడండి, వాళ్ళ పాలసీ చూడండి, మాట తీరు చూడండి, అవైలబిలిటీ చూడండి, వాళ్ళ నిస్వార్థమైన త్యాగం చూడండి, వాళ్ళకు తోడుగా నిలబడండి. అలాగే సమాజాన్ని చైతన్యపరచడానికి సంబంధించి పని జరుగుతున్నప్పుడు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏ విషయాలు మార్చుకోవాలో కరాఖండిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం అంతా కూర్చోండి, మీ కుటుంబంలో ఏ అజ్ఞానమో, ఏ పనికి మాలిన చెత్తా చెదారమో, లేదా శత్రువుకి బానిసగా మారిపోయే లక్షణాలు కొనసాగుతున్నాయో వాటన్నిటిని మీ కుటుంబ సంస్కరణ చేసుకోకుండా, మనలో ఐక్యత దెబ్బతినడానికి కారణమైనటువంటి విషయాలని మనమే గుర్తించి అవి తొలగించుకోకుండా, ఐక్యత సంపాదించుకోకుండా మనం అభివృద్ధి ఎలా చెందుతాము? ఇందాకన్నా విద్యా కమిషన్ మెంబరు 100 సార్లు చెప్పిండు తన ప్రసంగంలో, అరే మనం ఆర్థికంగా ఎదగాలి 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 అని. నిజమే, మరి ఎదగాలంటే మొదటి నుంచి భూమి మన చేతిలో లేకపోయే, ఉత్పత్తి కారకమే అదాయే. పోనీ కంపెనీలు మన చేతిలో లేకపోయే, ఆ సింగరేణి లాంటి ప్రాంతాల్లో మన వాళ్ళు కాస్త నెల ఎక్కువ జీతం వచ్చినా వాళ్ళ మీద పడి 4-5 కుటుంబాలు వాళ్ళ మీదనే పడి బతకబట్టే, వాళ్ళ పైసలన్నీ బ్రాండీ షాప్కి ఎక్కువ పోవట్టే, మటన్ షాప్కి ఎక్కువ పోవట్టే, ఫంక్షన్లాయే, పెళ్ళిళ్ళాయే, వాళ్ళ పిల్లలాయే, వాళ్ళ పురుళ్ళాయే, అక్షరాభ్యాసాలే, అన్నీ ఉద్యోగం చేసేటోళ్ళందరి బతుకును మీరు దగ్గరగా పరిశీలించండి. సంపాదించడం వరకే సంపాదిస్తున్నాడు తప్ప ఆ సంపద మిగులుగా మారట్లేదు, పెట్టుబడిగా మారట్లేదు. పే బ్యాక్ టు ది సొసైటీలో భాగంగా తాను సంపాదించిన దాంట్లో ప్రజలని ఎడ్యుకేట్ చేయడానికి కానీ, ప్రజల అభివృద్ధి కోసం కానీ, రాజకీయంగా కానీ తోడ్పాటును అందించట్లేదు. ఇక అన్నయ్య చెబుతున్నాడు అన్ని చిన్న చిన్న ఉద్యోగాలను చేయండి రాని ఎడ చేస్తారు మనోళ్ళు. సాయంత్రం కాగానే ఈ 2-3 నెలలు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికే మనకు టైం సరిపోతలేదా? ఎవడు సెంచరీ కొట్టిండా, ఎవడు అయ్యో ఎన్ని బాళ్ళకి ఎన్ని కొట్టిండు. అరే మీ అయ్య సెంచరీ కొట్టిండు అరతమ్మి, మీ అవ్వ సెంచరీ కొట్టిందా? మీ నానమ్మ 100 కొట్టకుండా చచ్చిపోయిందిగా, ఎందుకు చచ్చిపోయింది ఒకసారి విశ్లేషణ చెయ్యి. తిండికి లేకనా, చెడ్డ అలవాట్ల, ఈ వాతావరణం సరిగా లేకనా, మానసిక రోగాల? ఎందుకు ఈ ఊర్లో పెన్షన్ తీసుకునే ఆడవాళ్ళు ఇంకా ఎందుకున్నారు? వాళ్ళ భర్తలు వాళ్ళని ఒంటరిగా వదిలేసి అర్ధాంతరంగా ఎందుకు చచ్చిపోయిళ్ళు?
ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ కావాలని అనుకోవు. వాళ్ళు పేదరికంలో ఉండాలి, కష్టాలలో ఉండాలి, ఇబ్బందులలో ఉండాలి, వాళ్ళకి మేము సహాయం చేస్తూ ఆ వంకతో వాళ్ళ ఓట్లను తీసుకోవాలనేటువంటిదే చూస్తారు. అదే నిజం. కానీ సంఘ సంస్కరణ జరిగితే, వ్యక్తి నిర్మాణం జరిగితే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి బాగా చైతన్యంతో ఆలోచించగలిగితే, ఏ చిన్న చెడ్డ అలవాట్లు లేకుండా, అనవసరమైన దుబారా ఖర్చు లేకుండా, నోటి దురుసు లేకుండా, గొడవ పెట్టుకునే స్వభావం లేకుండా, తిట్టుకోకుండా, కొట్టుకోకుండా, తన డబ్బును వ్యసనాలకి దుబారా చేయకుండా ఉంటే మనల్ని ఎవడైనా ఓడించగలడా? ఒక వ్యక్తి స్వయం శక్తిగా తయారు కాడా? నిజంగానే ప్రభుత్వ పథకాలు ఏవీ లేకుండా నీ శ్రమతో, నీ భార్య శ్రమతో, మీ అన్న తమ్ములు, అక్క చెల్లెలు, మీ పిల్లలు మీరంతా కలిసి సంపాదించిన డబ్బుల్ని చక్కగా పొదుపు చేసుకొని, వాటిని పెట్టుబడిగా మార్చుకొని, మీ అవసరాలు తీర్చుకొని, మీ ప్రాథమిక అవసరాలు తీర్చుకొని, భవిష్యత్తు కోసం వాటిని మీరు నిలబెట్టుకుంటే ఏ గవర్నమెంట్ సహాయం లేకుండా బతకరాదా? నన్ను ఒక ఆయన అన్నాడు, మీ అమ్మకు పెన్షన్ ఎత్తలేదు కదా, నువ్వు ఒక్క లెటర్ పెడితే ఇస్తారు అని అంటే, నేను అన్నా, ఎంత అయితే మా అమ్మకు 3000 2000 పెన్షన్ ఇస్తారు కదా, నేను ఇచ్చుకుంటా. నాకు ఏ చెడ్డ అలవాటు లేదు. నేను ప్రభుత్వం నుంచి 2000 ఇవ్వని పెన్షన్ అప్లై చేసుకోవాలి. నేనేమో వారానికో 2000 దాక్కుంటా, నెలకో 10,000 రూపాయలు దాక్కుంటా. గవర్నమెంట్కు నేను 10,000 ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ నుంచి 2000 మా అమ్మకు పెన్షన్ అడుక్కుంటే, నేను అడుక్కున్నా ఇచ్చినోన్నా? గవర్నమెంట్కు 10,000 ఇచ్చినోని నేను తాగి, నిజమా కాదా? మళ్ళీ అడుక్కున్నాను. అందుకే పెద్ద వయసు వాళ్ళు వాళ్ళ కడుపులో పుట్టిన బిడ్డలను కంటే ఓటేసి ఎన్నుకున్న నాయకుల్ని ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. వాడే పెన్షన్ ఇచ్చి మమ్మల్ని సాదుతున్నాడని 5 ఏళ్ళకు ఒక్కసారి ఓటేసి వాని మీద ఆధారపడతారు. సిగ్గుందా అంటున్నా నేను. వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లలకు సిగ్గుందా అని అడుగుతున్నా. నీ వయసు ఎంత? నువ్వెంత? నువ్వేం పని చేస్తున్నావు? డబ్బు ఎలా సంపాదిస్తున్నావు? ఇంకా డబ్బు సంపాదించడానికి ఏం మార్గం ఉంది? మొత్తం ఈ సంపదకు 2 లక్షల కోట్లకు యజమానిగా ఉండే ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటున్నావు? ఈ ఊరికి కాంట్రాక్ట్ ఎవరు తీసుకుంటున్నారు? ఇక్కడ ఉమ్మడి అవసరాలు తీర్చే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? సంపద ఎటు పోతుంది? ఇప్పుడు నేను రాగా 4600 డీజిల్ పోయించిన. మావాడు అడుగుతున్నాడు, అన్న ఈ 4600 డీజిల్ అంటే నువ్వు ఎంత కట్టినావు? ఇంకా ఇలా 2300 రూపాయలు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన. డైరెక్ట్గా ఇక్కడికి రావడానికి నేను ఎంత ఇచ్చినా? 2300 రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చేసిన కదా. మిగిలిన ఈ మోడీకి ఇచ్చేసిన. నాకు పోసిన పెట్రోల్ ఎంత తొక్కలేదు. వాడు 1000 రూపాయల పెట్రోల్ పోసేవాడు 4600 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర. బ్యారెల్ రేట్ ఎంత ఉంది నాకు తెలుసు కదా. 1 లీటర్ పెట్రోల్ ఏ దేశంలో ఎంతో నాకు తెలుసు కదా. ఈ దేశంలో ఇంత ఎందుకు ఉన్నది? కాబట్టి ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అని రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రిజర్వ్ బ్యాంకును రూపకల్పన చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్. తాను తన వ్యక్తిగత బలహీనతలన్నీ జయించిండు. తన భార్యకి కూడా చదవడం రాయడం నేర్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్. తన గురువు అని చెప్పిన జ్యోతిరావు పూలే తన భార్యకి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి నేర్పించి తనను ఉపాధ్యాయులుగా మార్చాడు. ఇక్కడ మన మగవాళ్ళు ఎంతమందిని మీ భార్య చదువు మధ్యలో ఆపేస్తే పెళ్ళైన తర్వాత నువ్వు పూలే అని బాబాసాహెబ్ అనే నువ్వు నీ భార్య తను మధ్యలో ఆపేసిన చదువుని పూర్తి చేయించినవా? మరి పూర్తి అయిపోతే నువ్వు బాబాసాహెబ్ పేరు పూలే పేరు చెప్పడానికి నీకు అర్హత ఉన్నదా? అసలు ఎందుకని నువ్వు 10 పుస్తకాలు 20 పుస్తకాలు ఇలా కొంటున్నావు కదా. జ్యోతకు అమ్ముతుంది పోంగా ఖాళీ సంచితుడు వాళ్ళ బిడ్డ ఆడ చికెన్ సెంటర్ పెట్టుకుని అన్నీ పోంగా తలాకీలా కొనుక్కపోతురు చెల్లె. నువ్వు పుస్తకాలు పట్టుకొత్తివి హైదరాబాద్ నుంచి. వీళ్ళు కొనే రకాల వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే స్ప్రైట్ బాటిల్, వాడు మందు కాకపోతే పట్టి స్ప్రైట్ బాటిల్ తాగిపిస్తాడు, థమ్సప్ బాటిల్ తాగిపిస్తాడు, మాజా బాటిల్ తాగిపిస్తాడు. అది కాదంటే ఇంత బీర్ తెస్తాడు. ఇంకొంచెం తెలియకాలడైతే మందు తెప్పిస్తాడు. ఇంకొంచెం తెలియకాడైతే సుక్క ముక్క మన ముఖ్యమంత్రి చెప్పిపోయా గతంలో పోకుండా. వాటికి అలవాటు పడ్డ వీళ్ళు పుస్తకాలకే ఉంటారు. వీళ్ళు పుస్తకాలు కొన్నా చదువుతారు అనుకుంటున్న ఆశలే. జ్యోతి చదివే రకం కాదు. వీళ్ళందరూ గుండె మీద చేసుకోరు. ఇప్పుడు April 14th బిడ్డ, మీరు పోయిన ఏప్రిల్ కానుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు ఎన్ని పుస్తకాలు కొన్నారు, ఎన్ని చదివిళ్ళు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అరే ఆ చదువు రానోళ్ళు చదవరే. అంబేద్కర్ బుర్రకెక్కనోడు చదవడు. అంబేద్కర్ గుండెల్లో పెట్టుకున్నాడు చదవడు. అంబేద్కర్ను ద్వేషించేటోడు చదవడు. మరి అంబేద్కర్ను ప్రేమించేటోడు, నీలి కండువ భుజం మీద వేసుకునేటోడు, జైబీమని గుండెల నిండా పలికేటోడు, బాబాసాహెబ్ వల్లనే నాకు చదువు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, ఒకవేళ ఉద్యోగం రాకపోయినా హక్కులు వచ్చినాయి, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది, నేను బాబాసాహెబ్ వల్లనే ఇట్లా బతుకుతున్నానని అనుకునేటోళ్ళు అన్నా ఆయన 100కు పైగా పుస్తకాలు రాస్తే ఎన్ని పుస్తకాలు నీ చేతిలో ఉన్నాయి? నువ్వు ఎన్ని చదివినావు? ఖాళీగా ఉన్నప్పుడు నీ భార్య చదువుతుందా?
నీ కడుపులో పుట్టిన నీ పిల్లలు చదువుతున్నారా? ఒక్కసారి మీకు మీరే ఆలోచించండి. మన ఇంట్లో పుస్తకాలు పెట్టుకుంటలేం, ఫోటోలు పెట్టుకుంటలేం, ఆ పుస్తకాలని చదువుతలేం. రోజు పొద్దున ఒక అరగంట లేచి వాళ్ళు ఇప్పుడు ఏ టీవీ చూసినా పొద్దుగా లేచి ఇట్లా కళ్ళు మూసుకోవాలన్నట. ఈ కొవ్వు కరగడానికి కళ్ళు మూసుకుంటే పోతుందా? ఏమి ఆలోచించకుండా ఉంటే మన బుర్ర చైతన్యం అవుతుందా? ఎవడు చెప్పిండు? ఆయన బాబాసాహెబ్ తన గురువు అని చెప్పిన మన బుద్ధుడే కూర్చుంటే ఏమీ కాదని తెలుసుకున్నాను అని చెప్పాడు బుద్ధగయలో. ఇట్లా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఏమి రాదు అని చెప్పిండు. ప్రయాణించాలని చెప్పిండు, ఇంటరాక్ట్ కావాలని చెప్పిండు, సమస్య ఉంది దానికి పరిష్కారం ఉంది, మార్గాన్ని కనిపెట్టాలి అని చెప్పిండు, బుద్ధితో ఉండాలని చెప్పిండు, ఒక మార్గంలో వెళ్ళాలని చెప్పిండు, ఒక సంఘం కావాలన్నాడు. బుద్ధం శరణం, ధమ్మం శరణం, సంఘం శరణం అని ఉత్త పదాలు 1-3 సార్లు వల్లెవేయడానికి కాదా పదాలు. పంచశీల మార్గాలు చూపించిండు. అందరూ కండువా వేసుకుంటారు కదా, ఆ కండువా వేసుకునే ప్రతి ఒక్కరూ ఆ 5 సూత్రాలను పాటించాలని చెప్పాడు. కాబట్టి నా ముందున్న మా అన్న తమ్ములకి, మా అక్క చెల్లెళ్ళకి, మరీ ముఖ్యంగా యువతకి చేతులు జోడించి కోరుతున్నాను. ఉపన్యాసం ఇచ్చే వాళ్ళ ఉపన్యాసాల్లో స్వార్థం కలవచ్చు, లేదా తమ పైత్యం కలవచ్చు, లేదా మిమ్మల్ని ఏదో డైవర్ట్ చేయడానికి కూడా మాట్లాడచ్చు. కానీ స్వయంగా బాబాసాహెబ్ రాసిన పుస్తకాలు మీరు చదివితే ఆయన కలలు కన్న సమాజం మీకు ఏర్పడుద్ది. అలాగే నేను వచ్చేటప్పుడు ఆ దారిలో నిమ్మకాయలు కనిపించినాయి. నిన్న నయం ఈ ఊళ్ళో నిమ్మకాయలు కనిపించినాయి. ఇవాళ పాతపట్నం అనే ఊరిలో 2 మనుషుల్ని చంపేసిళ్ళు. ఇవాళ 29 తారీఖు పేపర్లు ఈరోజు వచ్చింది. అక్కడున్న ఢిల్లేశ్వరరావు అని మా కార్యకర్త, మూఢనమ్మకాల జిల్లా కార్యకర్త, మరియు ఆ ఒరిస్సాలోని గంజాం జిల్లా అధ్యక్షుడు ఋషీంద్ర, ఇద్దరు కలిసి ఆ ఊరికి పోయి నాకు న్యూస్ పెడితే అది పేపర్ వాళ్ళకి ఇస్తే పేపర్ వాళ్ళు న్యూస్ లేచిళ్ళు. ఇవ్వాలి రేపు పొద్దున పేపర్లలో, టీవీలలో కూడా వస్తుంది. అది పేపర్లో రాకముందే మా దగ్గరకు వస్తుంది ఇన్ఫర్మేషన్. 2 మనుషులను చంపారు చిల్లంగి అని. రేపు ఈ ఊళ్ళో చదువు పెరిగింది, ఉద్యోగస్తులు పెరిగిర్రు, ఎంతో కొంత అభివృద్ధి చెందిర్రు. కానీ ఇంకా మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఒకటే వాక్యం చెప్తా, మూఢనమ్మకాలు. అమ్మ, మీరు దేవుని నమ్ముకుంటే రోజుకో 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంటో మనస్ఫూర్తిగా మీకు నచ్చిన దేవునికి దండం పెట్టుకోరి. నీకు నాకు ఏ పంచాయతీ లేదు. కానీ 24 గంటలు దండం పెట్టుకునేంది, ఉపాసం బండుడేంది, మీరు సంపాదించే పైసలన్నీ దేవుడికి ఖర్చు పెట్టుడేంది? ఏ దేవుడు అయినా మిమ్మల్ని మంచిగా బతుకుమని చెప్తాడు తప్ప ఊకే నాకు పూజ చేయి, మైక్ అయ్యి, దండం పెట్టు, కొబ్బరికాయ కొట్టు, ఉపాసం ఉండు, అక్కడికి రా, ఇక్కడికి రా, ఇక ఇక్కడ గుండు కొట్టించుకో, ఇవన్నీ కోరేటోడు దేవుడు అవుతాడా? దేవతల కోరికలు ఉంటాయా? ఉండవు కదా. దయచేసి దేవుడనే నమ్మకాన్ని రోజుకు 20 నిమిషాల నుంచి అరగంటకు పరిమితం చెయ్యండి. మీకు నచ్చిన దేవుణ్ణి మీరు మొక్కుకోండి. ఇది నేనే అంటున్నా, దేవుని నమ్మని నేనే అంటున్నా. మిగతా 23.5 గంటలు మీరు పేదరికంలో నుంచి బయటపడడానికి మీరేం చేయాలి, రాజకీయంగా ఏం చేయాలి, 10 మందిని కలిసి ఏం చేయాలని ఆలోచించండి. ఈ దోపిడికి, అన్యాయాలకి, ఈ కర్మ సిద్ధాంతానికి కారణం ఏందో అడగాలి. ఇప్పుడు ఎవడన్నా అంటే చాలు, అన్న రాజ్యాంగం పట్టుకున్నాడు. ఇప్పుడు చాలామంది ప్రముఖులందరూ రాజ్యాంగమే పట్టుకుంటారు. చాలా సంతోషం. అసలు ఈ రాజ్యాంగం కంటే ముందున్న రాజ్యాంగం పేరేం పేరు? గట్టిగా చెప్పుర్రి అని అంటారు. అదంతా దొంగ ముచ్చట. అసలు ఈ రాజ్యాంగానికి ముందు ఉన్న రాజ్యాంగం 1935 భారత ప్రభుత్వ చట్టం. అదే దానికంటే ముందు ఇంకేం లేదు. అది కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇలా ఉండాలి, అలా ఉండాలని తాను పోరాడి సలహాలు, సూచనలు ఇచ్చి ప్రపంచ స్థాయిలో అనేక మంది ఆలోచించి ఆ చట్టం వచ్చింది. అంతకుముందు ఏ దేశంలో, భారతదేశంలో స్వాతంత్రం వచ్చే నాటికే 60-70 రాజ్యాలు ఉండేవి. స్వాతంత్రం వచ్చే నాటికే. అంతకుముందే 600కు పైచిలుకుగా రాజ్యాలు ఉండేవి. ఒక్కొక్కటి బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్నాడు. ఏ రాజ్యంలో కూడా మనుధర్మము అనే గ్రంథము రాజ్యాంగంగా లేదు. లేని శత్రువును మనం పెట్టుకొని వాడు శత్రువు అని వానికి ప్రయారిటీ ఇస్తున్నాము. పోనీ ఎవరైనా ఏదైనా ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో మనుధర్మాన్ని 100% అమలు చేసి అది ఆచరణీయమైందని మాకు చూపిస్తే మేము తప్పకుండా ఆచరిస్తాము. నిజమా? ఆచరించమా? చెప్పండి. ఏదైనా ఒక రాజ్యంలో, ఏదైనా ఒక జిల్లాలో పూర్తి స్థాయిలో మనుధర్మాన్ని అమలుపరిచి ఇగో ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తే మేము అంగీకరిస్తాం కదా. మనుధర్మాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 25 ఇగో ఇందులో పూర్తి అధర్మ శాస్త్రం ఇది, ఈ ధర్మ గ్రంథాన్ని చూపించి మీ మెదళ్ళన్నీ పుచ్చిపోయేలాగా చేసి వాడి కంట్రోల్లో మిమ్మల్ని పెట్టుకున్నాడు. దయచేసి ఈ గ్రంథాన్ని మీరు పాటించొద్దు, ఈ గ్రంథానికి మీరు విలువ ఇవ్వద్దు. ఇది అధర్మ గ్రంథము, ఇది ఆడవాళ్ళని బానిసలను చేసింది, ఈ సమాజాన్ని విభజించి
నిచ్చెన మెట్ల వ్యవస్థను పెట్టి ఒకరు పెద్దవాళ్ళు ఒకరు తక్కువ వాళ్ళని చెప్పిందని దాన్ని కాలబెట్టిండు. ఇప్పుడు దాన్ని కాలబెడితే పోలీసు వాళ్ళు మనల్ని జైల్లో పెడతారు. కాలబెట్టుడొద్దు. డిసెంబర్ 25 రోజు రాజ్యాంగం ఏం చెబుతుంది, మనుధర్మ గ్రంథం ఏం చెబుతుంది, ఏది మీకు కావాలి అనే చర్చ పెట్టాలి. మనము అది చేయకపోవడం వల్ల మనం ఎంతసేపు ఫైట్. నేను మొదటిసారిగా విశారదన్ గారిని వరంగల్లో కలిసినప్పుడు కూడా రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో రావణాసురుడిని కాలబెడుతున్నప్పుడు దసరా పండుగ రోజు ఒక పెద్ద చర్చకు ప్రాణం పోశారు. అప్పుడు దాకా నేను ఈ రావణాసురుడు ఉట్టిదే, రాముడు ఉట్టిదే, ఈ రెండు ఉట్టియే అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, సెకండ్ దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏంది ఇది అని అనుకున్నాను. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ చదివిన తర్వాత ఓహో ఇదే కరెక్ట్గా ఉన్నది వ్యవహారం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, అధర్మాన్ని ధర్మంతోనే తీయాలి. ప్రజల్లో నమ్మకాలు బలంగా ఉన్నాయి. ఆ బలంగా ఉన్న నమ్మకాలలో నుంచి నిజాల వైపు వాళ్ళను నడిపించాలన్నప్పుడు కొంత సమయం పడుతుంది అనిపించింది. కానీ నాకైతే అన్నలెక్క అంత ఓపిక లేదు. స్పష్టంగా నమ్మనోళ్ళు ఒకసారి చేయలేవట్టురు. ఇక్కడ నేనే దేవుణ్ణి, స్వర్గాన్ని, దయ్యాన్ని, భూతాన్ని నమ్మను అనేటోళ్ళు చేయలేపురు. ఓ బుచ్చడు మంది ఉన్నారు. చలో వీళ్ళని కుప్ప చేసి ఇంకో కొంతమందిని తయారు చేద్దాం, నమ్మినా మంచిదే అని ముందుకు సాగేటోళ్ళు సాగురి. నేనైతే బరాబరి ఆ గీతలోనే ముందుకు సాగుతాను. ముఖ్యంగా యువత గురించి అన్నవాళ్ళు ఇద్దరు చాలా బాగా చెప్పారు. డియర్ యూత్, ఒకసారి భగత్ సింగ్ యువతకు రాసిన ఉత్తరాన్ని చదవండి. పెరియార్ రామస్వామి డియర్ యూత్ అని కన్యాకుమారిలో రాసిన ప్రసంగాన్ని చదవండి. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న ధమ్మ పరివర్తన చెందుతూ ఎప్పుడో యోలా మహాసభలో హిందువుగా పుట్టిన నేను హిందువుగా చచ్చిపోను, పుట్టడం నా చేతిలో లేదు, కానీ చచ్చిపోయే నాటికి నేను నాకు నచ్చినట్టుగా జీవిస్తానని చెప్పి ఆయన అక్టోబర్ 14న 22 సూత్రాలను ప్రకటించి మనకు బౌద్ధ జీవన విధానం ఇచ్చాడు. అందరూ రాజ్యాంగం దగ్గర ఆగిపోయారు. మీరు రాజ్యాంగం కంటే గొప్ప పుస్తకం ఇంకోటి ఉన్నది. రాజ్యాంగం కంటే గొప్ప పుస్తకం ఇంకొకటి ఉన్నది. రాజ్యాంగం ఈ దేశ బార్డర్ దాటితే వేరే దేశంలో చెల్లది. కానీ బాబాసాహెబ్ రాసిన బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకము నువ్వు ఏ దేశానికి పోయినా పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా రాజ్యాంగము ఈ వ్యవస్థని ఎలా నడిపించాలి, అన్యాయం అక్రమం జరిగితే ఎలా న్యాయం సమకూర్చాలి, లేదా అణగారిన వర్గాలకి గొంతునిస్తూ రక్షణ పొందలేని వాళ్ళకి రక్షణనిస్తూ రాజ్యాంగం మనకు అండగా నిలబడుద్ది. అది వార్డు మెంబర్ నుంచి రాష్ట్రపతి దాకా, ఎంఆర్ఓ, విఆర్ఓ, విఆర్ఏ నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి, చీఫ్ సెక్రటరీ దాకా మొత్తం వ్యవస్థని ఇస్తుంది. కానీ బుద్ధ అండ్ ధమ్మ ఒక ఆదర్శ జీవన విధానాన్ని ఇస్తుంది. నీ పెళ్ళి ఎలా జరగాలో చూపిస్తుంది. నీ పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి, చనిపోయాక అంతిమయాత్ర ఎలా చేయాలి, ఇవన్నీ బుద్ధ అండ్ ధమ్మ బుక్లో బాబాసాహెబ్ ప్రాణాలు వదులుతూ మన కోసం రాసి ఇచ్చి వెళ్ళాడు. కాబట్టి దయచేసి మిమ్మల్ని మతం మారుమని నేను సూచించట్లేదు. ఒక మతం గొప్పది, ఒక మతం చెడ్డది అని నేను మీకు విమర్శించట్లేదు. దయచేసి బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే పుస్తకాన్ని ఒక్కసారి చదవండి. ఈరోజు కృష్ణమాదిగ అన్న కుల నిర్మూలన అనే ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు. దీన్ని 1935లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అని జాక్పాత్ తోడక్ మండలి వారి సమావేశం కోసం కుల నిర్మూలన గురించి ప్రస్తావిస్తూ చాలా విషయాలు రాశాడు. కొన్ని విషయాలు మేము నోటితో చెప్తే చాలామంది మనోభావాలు దెబ్బతిని గుండెలు బలిగి చచ్చిపోతారు. ఇంకా కొంతమంది అయితే పోలీస్ స్టేషన్ల ముంగట బట్టలు ఇప్పుకొని బొర్లి మరి మా మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కుల నిర్మూలన పుస్తకంలో ఆయన ఏం రాసిండో మీరే చదవండి. ఇక దేవుళ్ళ గురించి నేను మాట్లాడను. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతిని ప్రధానమంత్రి, ఓసీ కులానికి చెందిన ప్రధాని, భారత రాజ్యాంగం ఆర్టికల్ 340, 341, 342 ఉన్న వాటిని బేస్ చేసుకొని చక్కగా తన కులాన్ని బీసీగా మార్చుకొని ఇప్పుడు బీసీలకి ఐకాను పూలే అని అందరూ భావిస్తున్నారని చెప్పి పూలే జయంతిని ఉత్సవాలుగా జరపాలని ఆర్ కృష్ణయ్య అనే బీసీ, ఇంతకాలం బీసీగా ఉన్న ఆయనని చైర్మన్గా పెట్టారు. దయచేసి ప్రధానమంత్రి మోడీ గారు ఆయన రాసిన నాటు మరాఠీ భాషలో రాశాడు. ఆయన దోండిబాకు తనకు మధ్య వాదం సంవాదం రూపంలో గులాంగిరి అనే పుస్తకం. గౌరవ మోడీ గారు
జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఆర్ కృష్ణన్నని ముందు పెట్టి ఆ రకంగా బీసీలని తన వైపు లాగుకోవడం కాదు. నీకు చేతనైతే గులాంగిరి పుస్తకాన్ని ఈ 150 కోట్ల మందికి ఉచితంగా పంపిణీ చెయ్యి. అప్పుడు జ్యోతిరావు పూలే ఆలోచన తెలుస్తుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కుల నిర్మూలన అని కాకుండా కులాల వారీగా ప్రోత్సాహకాలు, కాంపన్సేషన్స్, తాయిలాలు ఇస్తుంది. కానీ కుల నిర్మూలనకు ఏ ఒక్కరు కూడా నిర్ణయం తీసుకోవటం లేదు. ఎందుకంటే కులంలోనే మతం మత్తు దాగి ఉంది. ఆ మతము కులాన్ని ఉపయోగించుకొని, దైవాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రజలారా, కులం ఈ దేశ అభివృద్ధికి అడ్డుకోడా అని బాబాసాహెబ్ చెప్పిండు. కాబట్టి వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ఇక్కడ అనేక కులాంతర పెళ్ళిళ్ళు జరగాలి. అలాని ఇక్కడున్న ఎస్సీ మాలమాదిగ పిల్లలు పోయి ఊళ్ళో ఉన్న రెడ్డి వెలమ గౌన్ల యాదవుల పిల్లల్ని ఎంబడిపడురని నేను చెప్పట్లేదు. లేదా ఇక్కడున్న అమ్మాయిలు అందులో ఉన్న వాళ్ళు వెంటబడని నేను చెప్పట్లేదు. అరేంజ్డ్ మ్యారేజెస్ జరగాలి. కులము లేకుండా పెద్దలు కలిసి పెళ్లి చేసే పెళ్ళిళ్ళు జరగాలి. ప్రేమ ఎవడైనా ప్రేమిస్తాడు. కాలేజీలో ఎంతోమంది ప్రేమిస్తూనే ఉన్నారు. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అనేక పెళ్ళిళ్ళు నమోదవుతున్నాయి, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అమ్మా నాన్నని ఎదిరించి. అవి కుల నిర్మూలన కోసం జరుగుతున్న పెళ్ళిళ్ళు కావు. మనుషుల మధ్య సోదర భావాన్ని పెంపొందించడానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి జరుగుతున్న పెళ్ళిళ్ళు కావు. చైతన్యంతో జరుగుతున్న పెళ్ళిళ్ళు కావవి. అవి ఆదర్శ పెళ్ళిళ్ళు కావు. అవసరాల పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు, ఎదిరించే జరిగే పెళ్ళిళ్ళు, ఇద్దరు తల్లిదండ్రులు ఎవరినొకరిని బాధ పెట్టి జరిగే పెళ్ళిళ్ళు, భయంగా చాటుమాటిగా జరిగే పెళ్ళిళ్ళే. కాబట్టి నిజమైన కుల నిర్మూలన జరగాలంటే కులాంతర పెళ్ళిళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ రూపంలో జరగాలి. నేను 2008 సంవత్సరంలో ఈ ప్రసంగం ఇచ్చాను. 18 ఏళ్ల క్రితం ఇచ్చాను. నాకు 24 ఏళ్ళు ఉన్నప్పుడు నేను కులం లేకుండా, కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా స్నేహితుడు వాళ్ళ స్నేహితుడు కాపు బిడ్డ మా చెల్లుంది నరేష్ చేసుకుంటాడేమో అడుగన్నాడు. ఆమె ఖమ్మం నుంచి వచ్చింది, నేను కరీంనగర్ నుంచి వచ్చిన హన్మకొండలో అంబేద్కర్ భవన్లో ఇద్దరం 2 కుటుంబాల నుంచి 500 మంది సమక్షంలో దండలు పెళ్లి చేసుకున్నాం. నేను 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాను. నాకు 2 మగపిల్లలు. ప్రశ్నోదయ్ ఇప్పుడు 10వ తరగతి, జ్ఞానోదయ్ 8వ తరగతి అయిపోయింది. 2 ఆడపిల్లల్ని తీసుకున్నాను. వాళ్ళిద్దరికీ కూడా కులాంతర పెళ్లి చేశాను. అలాగే ఇప్పుడు పర్మనెంట్గా ఒక 2ని దత్తత తీసుకున్నాను. పెంచుకొని పెళ్లి చేసుకోవడం అయిపోయింది. 2 నలుగురు నాకు ఆడపిల్లలు. 4 వేరు కులాల ఆడపిల్లల్ని నా ఇంట్లో పెట్టుకొని తండ్రిగా నేను జీవిస్తున్నాను. 2 మగపిల్లలు నాకు, 6 సంతానంగా నేను జీవిస్తున్నాను. నాకు మా భార్యకి 2 పిల్లలే పుట్టారు. ఇది మాటలతో ఉంటే నడవదని నా సొంత చెల్లెని ఎస్సీ మాదిగ అబ్బాయికి ఇచ్చి ఇతను మా భావ అని ప్రకటించి 2 కులాల సమక్షంలో పెళ్లి చేశాను. మా అమ్మ, మా బావ వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కి ఈవిడ మా వియ్యంపురాలు అని కౌగులించుకొని ఆ గల్వకు గంధం రాస్తే అక్కడ కులం లేదనిపించింది నాకు. వాళ్ళ ఇంట్లో మేము భోజనం చేస్తే, మా ఇంట్లో వాళ్ళు భోజనం చేస్తే, మా చెల్లె మా బావతో కాపురం చేస్తే మాకు పుట్టిన పిల్లలు వాళ్ళు చైతన్యానికి ప్రతిరూపము. అలాగే నా తమ్ముడికి ఒక మాలమ్మాయిని రాయలసీమ నుంచి చేసుకొని నా ఇంట్లో ఆ బిడ్డ దీపం పెడుతూ, నా ఇంట్లో ఆ బిడ్డ వండి పెడుతూ మేము తింటూ మా ఇంట్లో నుంచి 7 కులాలు ఒక కుటుంబంగా జీవిస్తున్నాను. నేను గొప్పగా ఆచరిస్తున్నాను, ఏతులు కొట్టడం కోసం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరం బాబాసాహెబ్ ఫిలాసఫీని నమ్మాలి అంటే కుల నిర్మూలనకు అడుగు వేయాలి. అలాగే ఆయన చనిపోవడానికి ముందు బుద్ధాయన ధమ్మ పుస్తకంతో పాటు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐ పార్టీకి మేనిఫెస్టో డాక్యుమెంటరీ రాసి చనిపోయాడు. అంతకుముందే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. అంతకుముందే డిప్రెస్ క్లాస్, ఆయన ఎన్నో సంఘాలను స్థాపించాడు. మనం కూడా రోజుకో కొత్త సంఘాన్ని స్థాపిస్తున్నాం తప్ప ఉన్న సంఘాలను సరిచేసుకోవడం కానీ, బలోపేతం చేసుకోవడం కానీ, ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చినప్పుడు వేయడం కానీ, గట్టిగా తెగించి ముందుకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళట్లేదు. మీ గుండె మీద చేయి వేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నా. రానోళ్ళు ఎట్లా రాలే, వాళ్ళని ఎవడు అడగడు. ఇడికి రానోళ్ళని ఎవడు అడగడు, ఇడికి వచ్చిన వాళ్ళని అడుగుతున్నా. మీరు గడిచిన నెల రోజుల్లో ఎన్ని రోజులు మీ భావాజాల వ్యాప్తి కోసం ప్రయాణంలో గడిపారు? ఎన్ని పూటలు మీరు ఇతరుల ఇళ్లలో వాళ్ళ కలో గంజో తిని బతికారు? గడిచిన 100 రోజుల్లో మీ ఇంట్లో ఏసీ వేసుకొని, ఫ్యాన్ వేసుకొని, కూలర్ వేసుకొని, మీ ఇంట్లో నీ సోఫా మీద, నీ బెడ్ మీద నువ్వే పండుకోకుండా అవసరం ఉన్న చోటుకు వెళ్ళి నిద్రించావు? ఒక్కసారి ప్రశ్నించుకో. గత ఏడాది కాలంలో నీ కుటుంబంలో నువ్వు సంపాదించిన డబ్బులో మతం కోసం, దేవుడి కోసం, కులం కోసం, మూఢనమ్మకాల కోసం, ఆచార వ్యవహారాల కోసం, పండగలు పబ్బాల కోసం, రకరకాల పుట్టినరోజులు వాళ్ళ ఇళ్ళకత్తే వీళ్ళకత్తే వాటికి ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు? తెల్లారు లేస్తే
పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అనే మాస్టర్ కీ ఓపెన్ చేయడం కోసం ఎన్ని పైసలు ఖర్చు పెట్టినావు? నీ పిల్లల చదువు కోసం నీ చదువు, నువ్వు డిగ్రీలు పీజీలు లేకపోయినా నువ్వు చదవాలి. పారుతున్న నీరే స్వచ్ఛతతో ఉంటుంది. ఒకే చోట ఆగిపోయిన నీళ్ళు మురుకుకుంటా. ఇక్కడ ఎవరైతే గత నెల రోజుల్లో ఒక్క పుస్తకం చదవలేదో మీరు మురికికుంటా. మీరు ప్రమాదం, విషంతో కూడిన వాళ్ళు మీరంతా. ఒక చోట విన్న విషయాన్ని ఇంకోళ్ళకి చెప్తాను కాదు, నువ్వు చదివి నేర్చుకొని అనుభవించిన దాన్ని చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళు శత్రువులు, వాళ్ళ దగ్గరికి మన తల్లిదండ్రులు బంధుమిత్రులు వెళ్ళి దంపతులు 5,000 పదహారులు 10,000 ఇచ్చి దశమ భాగాలు ఇచ్చి పోయి ఆడ కూసుండి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ వాళ్ళ అజ్ఞానాన్ని లేదా ఆచార వ్యవహారాల్ని సనాతన ధర్మం ఏదో ఒక పేరుతో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటున్నారు. మరి మన సమాజాన్ని మేల్కొల్పాలంటే మనమేం త్యాగం చేస్తున్నాము? మనం బోధించేలాగా తయారు కావాలి కదా. మనం ఎదుటిలకు చెప్పడం కోసం చదవాలి కదా. అనేక విషయాలను సేకరిస్తూ మనల్ని మనం బలోపేతం చేసుకోవాలి కదా. అలా చేసుకోకపోతే ఎట్లా? అంబేద్కర్ అంటే అన్ని డిగ్రీలు చదివిని అంటున్నాం, ఎన్నో దేశాలకు పోయి చదివిని అంటున్నాం. మరి మన పిల్లల్ని కనీసం ఈ రాష్ట్రం దాటిస్తున్నామా? నేను ఈ నాగర్ కర్నూల్లో ఉన్న 5 సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి సైకాలజిస్ట్గా వచ్చేవాడిని. ఆ తర్వాత 40 సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళకి సైకాలజిస్ట్ని పంపించేవాడిని. అక్కడ ఉన్న ఇటిక్యాల నుంచి మొదలుకొంటే జేపీ నగర్ వరకు, అచ్చంపేట నుంచి మొదలుకొంటే మదనాపురం వరకు ప్రతి స్కూల్కి వెళ్ళాను. ఆడపిల్లలు అన్ని స్కూళ్ళకి వెళ్ళాను ఒక సైకాలజిస్ట్గా. ఎప్పుడో 2006లో ఎంఎస్సి సైకాలజీ చేసిన వ్యక్తిగా, పిహెచ్డి చేసిన వ్యక్తిగా అన్నిటికి వెళ్ళాను. వాళ్ళందరూ ఎంతసేపు మా వాడికి అక్కడ అచ్చంపేటకు పంపలేను సార్, మా పక్క పనికి జేపీ నగర్లో సీటు కావాలంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళ నాన్న అట్లా అన్నాడా? ఒకవైపు పెళ్ళయి తన పిల్లలు ఉన్నా కూడా ఆయన వేరే దేశాలకి, వేరే ఖండాలకి నెల రోజులు పడవ మీద ప్రయాణం చేసి అటు పోయి మళ్ళీ నెల రోజులు పడవ మీద ప్రయాణం చేసి ఇటు వచ్చేంత దూరంలో చదువుకున్నాడు. అలా కడుపులో పుట్టినటువంటి 4 మగపిల్లల్లో 3 చనిపోయినా కూడా ఆయన అందుబాటులో లేడు. ఒక బిడ్డ హిందూ చనిపోయినా కూడా ఆయన గుండె ధైర్యం చెడలేదు. ఆయన ఒక బ్రాహ్మణ ఆయన వచ్చి నా బిడ్డని పెళ్లి చేసుకోమని సబిత గారిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేస్తట్టుగా ఆయన బతికిండు. మరి మన యువకులందరూ కూడా వేరు కులాలలో మీ అబ్బాయి మంచోడు, తెలివి కల్లోడు, కండలు తిరిగినోడు, బుద్ధిమంతుడు, చెడ్డలవాటు లేనోడు, మాటకారి, ఆటకారి, డ్యాన్స్ చేస్తోడు అని చెప్పి మీ ఇంటికి వేరే కులం ఆడపిల్లల్ని పట్టుకొచ్చి ఇచ్చేటట్టుగా మనం ఎందుకు తయారైతలేము? బాబాసాహెబ్ ఆదర్శం అంటే లగ్గంలో కూడా ఆదర్శం కావాలి కదా. మా ఇంటికి మా ఊర్లో మా స్నేహితుడు వాళ్ళ అమ్మ వచ్చింది. నేను కులం పేరు చెప్తున్నందుకు క్షమించండి, అహంకారంతో చెప్పట్లేదు. మాదిగ కులానికి చెందిన మా ఫ్రెండ్ భాస్కర్ గారి వాళ్ళ అమ్మ వచ్చింది. ఓలీ ఓలీల రంగబోలి అని చెప్పి అంత పాట పాడి పైసలు ఇవ్వమన్నది. నేను అడిగిన, అమ్మ మా చెల్లి ఇప్పుడు నీకు పైసలు ఇస్తా 50 రూపాయలు 100 రూపాయలు, రేపు నువ్వు మీ కొడుకు మా చెల్లెని ప్రేమించి మీ బిడ్డని అని అడిగినప్పుడు ఎట్లిస్తాం? మా దగ్గర అడుక్కున్నామంటారు కదా నిన్ను, ఒకసారి ఆలోచించరాదమ్మా అంటే, నిజమే బిడ్డ, నీకు ఇంతగానో అనుకోలే. అక్కడున్న ఆడవాళ్ళని ఈ పిచ్చిది కలిసి పోదాంపా, ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం ఆడుకుంటే మనిషికి 1000 రూపాయలు వస్తాయి అన్నది. ఇక ఒట్టిగా సప్పట్లు కొట్టుకుంటూ వచ్చినాం. పెద్ద దొర దగ్గరకు పోతే ఆయన 500 ఇచ్చిండు, సంపదరావు దగ్గరకు పోతే 5,000 ఇచ్చిండు, భాస్కర్రావు దగ్గరకు పోతే 500 ఇచ్చిండు అన్నీ చెప్తున్నారు. అమ్మ మీరు అడుక్కునేటోళ్ళు అయిపోతారు తొక్కలో పైసలకి. నువ్వు పని చేస్తే 4 రోజులు పని చేస్తే రావా ఈ పైసలు? నువ్వు అడుక్కున్న చేతులతో రేపు ఆ బిడ్డను అడుక్కుంటావా? ఆ కోడలుగా ఆ ఇంటి బిడ్డను తెచ్చుకోవడానికి అర్హత సంపాదిస్తావా? మనిషికి ఆత్మ గౌరవం, ఆత్మ అనే పదం నేను నమ్మను కానీ స్వయం గౌరవం చాలా 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 ముఖ్యం. అన్నైనా పెద్దవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు, నువ్వు 500కి అమ్ముడు పోతావా, 1000కా, ఆఖరికి ఏనో ఇంకొక 0 పెరుగుతా నువ్వు ఆగిపోతావురా, అమ్ముడు పోతావురా అని. అమ్ముడు పోని స్వభావం రావాలి. ఇప్పుడు ఒకవేళ రేపు పోస్టర్ వేసి అద్దులే అది చెప్తే వివాదం అవుతుందిలే కానీ, దయచేసి ప్రజలారా, మళ్ళీ మనం ఆత్మగౌరవ పోరాటాలు 1925లో పెరియార్ ఈవి రామస్వామి చేసిన పోరాటాన్ని తెచ్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి చిన్న పోస్టులు బోల్డ్ అని వచ్చినాయి. అయ్యా నువ్వు ఇలా జాయిన్ అయిపో, ఈ పోస్ట్లో జాయిన్ అయిపో అంటే ఆయన ఇట్లా కాలుతోటి ఇట్లా అన్నాడు, అరే నాకు నిర్ణయాధికారం తీసుకునే పవరే కావాలి, ఈ చాలని పవర్స్ నాకేం అక్కర్లేదు అన్నాడు. ముంబైలో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనేక పదవులు ఆయన దగ్గరకు వచ్చినాయి. ఇంత చిన్నవి నేను తీసుకొని అన్నాడు. ఆఖరికి రాజ్యాంగం రాయాల్సి వచ్చినప్పుడు ఈయన పేరు ప్రతిపాదించలే, వేరే దేశాల దగ్గరికి వెళ్ళి, అటు శ్రీలంకకు పోయారు, అటు ఇంగ్లాండ్కి పోయారు, అమెరికాకు పోయారు, మా దేశ రాజ్యాంగం రాయమని అడిగితే వాళ్ళు ఏమని చెప్పిళ్ళు, అయ్యా మీ దేశ ప్రజల యొక్క స్థితిగతులు తెలిసిన వ్యక్తి, మాకంటే ఎక్కువ న్యాయ జ్ఞానం కలిగిన వ్యక్తి, అనేక పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ ఉన్నాడు, మీరు ఆయనతోటి రాయించుకుంటేనే అర్థవంతమైన రాజ్యాంగం వస్తుంది, మేము కాదు అని చెప్పారు. అప్పుడు కదా బాబాసాహెబ్ ఆ పార్లమెంట్లో రాజ్యాంగం రాయడం కోసం చేర్చబడ్డాడు.
నిజమా కదా? ఇప్పుడు ఈరోజు మోడీ గారు 33% ఇస్తా అంటే అడ్డుకున్నారని ఒక ముసలి కన్నీరు పెడుతుందట, నాకేం ఆహారం దొరుకుతలేదని. నమ్మితే కసుక్కున మింగేసినట్టు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పేరుతో మనల్ని కన్న తల్లికి, మనల్ని కట్టుకున్న భార్యకి, మన కడుపులో పుట్టి ప్రేమను వంచిన మన బిడ్డకి సమానత్వం ఇవ్వాలని ఆయన రాసి పెట్టాడు కదా. ఆయన రాసిన ఆ సమానత్వం మీదనే ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో ఓ ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ తెచ్చి ఆడవాళ్ళకి అవకాశాలు ఇస్తే అన్నదమ్ములు అక్కయ్యలందరూ వెంటనే తమ్ముళ్ళు అన్నలు అందరూ వాళ్ళు వాళ్ళ అక్కలని మంచిగా చూసుకుని మొదలుపెట్టారు. ఇప్పటికీ అంబేద్కర్ పేరు చెప్పే మనము, పూలే పేరు చెప్పే మనము, నీకున్న 2 ఎకరాలల్లా అరెకరం అమ్మి నీ బిడ్డను ఎల్లగొట్టి 1.5 ఎకరం కొడుకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. చెరో ఎకరం ఇస్తే అయిపోతుంది కదా, సమానత్వం కదా. సమానత్వంని మనం ఆచరించడం లేదు, కానీ సమానత్వం కావాలని గట్టిగా నినాదం ఇస్తున్నాము. దోపిడీ పీడన పోవాలంటున్నాము. మన ఇంట్లో జరిగే దోపిడీ పీడనకు కారణాలను వెతికి మనం కంట్రోల్ చేసుకోవట్లేదు. నేను ఓ వీడియో చెప్పేవాడిని, ఒక బాటిల్కు పొక్కబడుస్తూ బాటిల్లో ఉన్న నీళ్ళన్నీ ఎలా కారిపోతున్నాయి, నీకు తాగడం వల్ల, తినడం వల్ల, తిరగడం వల్ల, వృధా ఖర్చు వల్ల, ఫంక్షన్ల వల్ల, అనేక పెళ్ళిళ్ళ దుబారా ఖర్చుల వల్ల, సోకుల వల్ల, అనవసరమైనటువంటి ఆర్భాటాల వల్ల, మంది కోసం చేసే ఫంక్షన్ల వల్ల అన్నీ ఆ బాటిల్కి అన్నీ పొక్కబడుచుకొని నువ్వు సంపాదించిన పైసలన్నీ ఓడగొట్టుకుంటున్నావు. కాబట్టి ప్రజలారా, ఒకవైపు సంఘటితంగా ఉండి మన వాటా, మన హక్కులు మనం పొందుతూనే మన వ్యక్తిగతంగా ఉన్న లోటుపాట్లను గుర్తించుకోవాలని, మూఢనమ్మకాలు ఈ ఊళ్ళో నేను ఆడ అన్నం తింటున్నా ఎంపీటీసీల ఇంటికాడ, ఎంపీపై వాళ్ళ ఇంటికాడ ఆ పక్కన ఒక ఆమె కుక్కనో కోడినో తిడుతుంది. ఈ కుక్క మునిగిపోను, ఈ కుక్కకు సాగు రాను, ఈ మా ఇంటి మీదనే పడేడుతుంది, నిమ్మకాయలు పెట్టింది, కోడిగుడ్లు పెట్టింది. ఏ కుక్క కోడిగుడ్లు తెచ్చి పెడుతుందా? అవ్వ గుడ్లు పెడుతుందా? కోడి పెడుతుంది కానీ కుక్క పెడుతుందా? ఏదో ఆ ఎదురింటి ఆమె పెట్టి ఉంటుంది. ఆ ఎదురింటి ఆమెకు మీతో పంచాయతీ లేదు తల్లి. ఆ ఎదురింటి ఆమె వాళ్ళ ఇంట్లో పానం మంచిగా లేకపోతే నీ అసొంటి ఆమె ఒక పిచ్చి ఆమె ఇగో గాడికి పోయి అడిగించుకొని రా, మంచిగా ఉంటుంది, వెళ్దాం అక్కడ వాడు మంచిగా చెప్తాడు, ముస్లిం ఆయనే లేకపోతే పలానా ఆయన చెప్తాడు అనగానే ఈ ఆమె ఆడికి పోతుంది. ఆమె మీ పక్కోళ్ళే, మీ ఎదురోళ్ళే, మీ పాలోళ్ళే, మీ ఎదురుంగోళ్ళే, నర దిష్టి, తొక్క దిష్టి, తోట దిష్టి అని చెప్పి ఈమె బుర్ర పాడి చేసి ఇగో రాత్రి అమావాస్య రోజు, ఆదివారం రోజు గుడ్లు, పోకలు, ఖర్జూరాలు, నిమ్మకాయలు తిప్పి నీ అనుమానం అక్కడ పెట్టుకో, నీ కష్టం అంతా పోతుందని ఆడు చెప్పుంటాడు. నీ ఎదురుగా ఆమె ఆడ పెట్టి ఉంటుంది. ఆమెకు నీకు ఏం గొడవలేదు, మధ్యలో అక్కడోడు ఒక్కడు ఉంటాడు, వాడు ఎగేస్తే ఈమె ఇక్కడ దించిపోతుంది. ఇక నువ్వేమో వాడిని గురించి మర్చిపోయి ఈ 2-3 వారం రోజుల నీకే జ్వరమో రోగమో నొప్పి వస్తే నువ్వు ఆ ఎదురుగా ఆమె మీద మళ్ళీ నువ్వు పెడతావు. ఇటు తిప్పి అటు తిప్పి ఆఖరికి అనుమానంతో మనుషుల్ని కొట్టుకొని చంపుకునే దాకా వస్తుంది. మరి చంపుకుంటూ ఇట్లే ఉందామా? మెదడన్నది మనకున్నది, అది సరిగా పనిచేస్తే విషదమగును విశ్వరహస్యాలు అంటాడు శ్రీశ్రీ. మెదడుతో ఆలోచించుదామా? దయ్యాలు లేవు, భూతాలు లేవు, సీసీ కెమెరాలు గిన్నె ఉన్నాయి, ఎక్కడన్నా కనిపిస్తుందా దయ్యం? పైన శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళకైనా కనిపిస్తుందా? బార్డర్లో సైనికులు ఉన్నారు, వాళ్ళకైనా దయ్యాలు భూతాలు కనిపిస్తున్నాయా? నేను మొన్న మా రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళ ఊరికి పోయినా ఎత్తాం, ఆడ కళ్ళు సీసా కూడా పెట్టింది దయ్యానికి. అరే కళ్ళు సీసా ఎందుకు పెట్టిరే? తాడి చెట్టు మీదకి పోయి కళ్ళు తాగరదా దయ్యానికి? ఆడ ఎవడున్నాడు పైన? గౌడన్న పాపం కష్టపడి పైకెక్కి దింపినాకనే తాగుద్దా దయ్యం? అది కూడా సీసాలో పెడితే తాగుద్దా? మా కొడుకు నేను మొన్న ఒకసారి మా బంధువులను ట్రైన్ ఎక్కడానికి పోతే ఆదివారం రోజు ఆడ చికెను, మటను, గుడ్లు పెట్టి ఉంటే ఆ డాడీ ఆపు అని చెప్పి వాడు తినుడు మొదలుపెట్టి, నిన్న మన మానేరు డ్యామ్ కిందకి వెళ్ళి పోతుంటే అర్జెంట్ అని చెప్తాడు, ఆపితే వీడు 2 పోతుంటే ఇంకోడు అటెటు పోయి ఇసుకల గవ్వలు అవి వేరుతుంటే పెద్ద పుర్రె దొరికింది, పుర్రెతో ఆడుకున్నాడు. ఆ వీడియో కూడా నేను పెట్టిన. నేను 2000 సంవత్సరంలోనే సజీవ సమాధి అయ్యా. మన కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ సొంతూరులో కూడా ఉప్పుల కుంట అని ఒకటి ఉంటుంది. చింతమడక గ్రామం, ఉప్పులోని కుంట, దుబ్బాక నియోజకవర్గం. దయ్యాలని చెప్పి ఆ ఊరంతా ఇడిచిపెడతాడు, శ్మశాన నిద్ర చేసిన. 2018 నవంబర్ 19 ఆదివారం అమావాస్య రోజు. కాబట్టి ప్రజలారా, మూఢనమ్మకాలు విడిచిపెట్టండి, ఆధునికంగా ఆలోచించండి. అలాగే మీ వ్యక్తిగత బలహీనతలను జయించండి. మన మహానుభావులు అందరూ జయిస్తేనే మహానుభావులు అయ్యారు. మన కుటుంబం బాగుపడడానికి మొదటి స్టెప్పు వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, మన పిల్లల చదువులు, అలాగే రాజకీయ చైతన్యం, అలాగే ఏ స్వార్థ నినాదం వెనకాల ఏ కుట్ర దాగి ఉంది, మన అవసరం వచ్చినప్పుడు మన కాలు బయట పెట్టడం, మన పాత్ర పోషించాల్సి వచ్చినప్పుడు జోబులో రూపాయి బయటికి తీసి పెట్టడం, ఆపద వచ్చినప్పుడు నలుగురికి భోజనం పెట్టడం, అవసరం వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళి అక్కడ భాగస్వాములు అవ్వడం, అన్నీ చేయాలని ఆయన ఆదర్శం
అని నోటితో అనడం కాకుండా ఆయనను మీరు పూనకం వచ్చినట్టుగా మీ లోపలికి ఆవహించుకొని ఆయనలాగా చదవాలని, రాయాలని, అలాగే జ్ఞానవంతులు కావాలని, శీలవంతులు కావాలని, కుటుంబాన్ని గొప్పగా నిర్మించుకోవాలని, సమాజ నిర్మాణంలో మీదైన పాత్ర పోషించాలని కోరుతూ నన్ను ఆహ్వానించిన శశికి, టీంకి ధన్యవాదాలు. బైరి నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. జోగు రమేష్ గారిని కూడా ఈ వేదికపైకి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము.